హలో అండి. నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. సో ఈరోజు మీకు అన్ని గన్స్ చూపిద్దామని అనుకున్నాను. ఎందుకంటే డిఫరెంట్ గన్స్ ఎలా యూజ్ చేస్తాం, సో ఈ గన్స్ యొక్క ప్రత్యేకత ఏంది, అసలు ఈ గన్స్ యూజ్ చేయడం వల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అనేది మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరికీ తెలిసిందే దీన్నే మనము హెమరాయిడ్ స్టేప్లర్ గన్ అంటాం. చూడడానికి AK-47 లాగా ఉంది. సో ఇది ఒక హ్యాండిల్ ఉంటుంది, ఇందులో ముందర బ్లేడ్స్ ఉంటుంది అండ్ మనకు చిన్న చిన్న సన్నని కంటికి కనపడనంత సన్నటి పిన్స్ ఉంటాయి అన్నట్టు. సో ఇది 2 rows లో ఉంటాయి పిన్స్ అనేవి. సో ఇవి ఏంటంటే హెమరాయిడ్స్ ఏవైతే ఉంటాయో హెమరాయిడ్స్ ని కనుక ఒకవేళ స్టేజ్ 3, స్టేజ్ 4 ఆర్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంటే కనుక దానికి లేజర్ తో పాటు ఈ గన్ యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. అంతేకాకుండా గ్రేడ్ 3, గ్రేడ్ 4 పైల్స్ కనుక ఇది వాడితే కనుక ఫ్యూచర్లో పైల్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా తగ్గుతుంది అన్నట్టు. సో ఇది మనం వాడే గన్ ఏదైతే ఉందో యానల్ కెనాల్ నుంచి 4 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ ఎబోవ్ వాడతాం కాబట్టి దీనివల్ల ఎటువంటి పెయిన్ ఉండదు, జీరో పెయిన్, అసలు కంప్లీట్ పెయిన్లెస్ టెక్నిక్ అన్నట్టు. అండ్ ఇది మనకు చాలా మంది ఏంటంటే పిన్స్ ఉండిపోతే ఎట్లా సార్, మోషన్ లో వస్తాయి కదా, లేకపోతే పిన్స్ కుచ్చుకుంటే ఏమైనా డౌట్ చాలా మందికి వస్తాయి. బట్ ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం స్కిన్ లోపల ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత అవి షెడ్ ఆఫ్ అయిపోయి మనకు మోషన్ లో వెళ్ళిపోతూ ఉంటాయి అన్నట్టు. సో అక్కడ ఒక కండ అనేది మనం తీసేసేస్తాం. సో ఆ కండలోని మన కింద దానికి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సీల్ ఆఫ్ అయిపోతాయి. కంప్లీట్ బ్లీడింగ్ ఏమి ఉండదు, జీరో బ్లీడింగ్ ఉంటుంది. మంచి స్టేప్లర్ యూజ్ చేస్తే కనుక ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి పెయిన్ ఉండదు. అండ్ మంచి టెక్నిక్స్ ద్వారా యూజ్ చేయడం వల్ల అండ్ మళ్ళీ పైల్స్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. సో దీన్ని హెమరాయిడ్ స్టేప్లర్ గన్ అంటాం అన్నట్టు. రెండవ గన్ ఏదైతే ఉందో ఇది అందరికీ తెలిసిందే. ఇది ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ తప్ప ఎక్కడ అవైలబుల్ లేని స్టేప్లర్. దీన్నే మనము సర్కంసిషన్ స్టేప్లర్ అంటారు. ఇది కూడా చూడడానికి ఒక గన్ మాదిరిగానే ఉంటుంది. ఈ గన్ ఏదైతే ఉందో కంప్లీట్ డిస్పోజబుల్ గన్. అంటే నేను చెప్పిన ఈవెన్ ఈ గన్ అయినా కానీ డిస్పోజబుల్ గన్. ఒక పేషెంట్కి యూజ్ చేశాక పడేస్తాం అన్నట్టు, ఇంకో పేషెంట్కి యూజ్ చేయం. సో ఈ గన్ కూడా మనం సర్కంసిషన్ కోసం వాడుతూ ఉంటాం. సర్కంసిషన్ అంటే మీకు ఐడియా ఉంది, అంగం యొక్క ముందరున్న చర్మాన్ని తీసేయడాన్ని సర్కంసిషన్ అంటాం. దీన్నే సుంతి కథన అని కూడా పిలుస్తుంటాం. అయితే మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ మిగతా హాస్పిటల్తో వేరియేషన్ చూసుకుంటే, అంటే డిఫరెన్స్ చూసుకుంటే కనుక ఇది ఏకైక గన్ త్రూఅవుట్ ఇండియాలో మన సెంటర్లో తప్ప ఇంకెక్కడ అవైలబుల్గా ఉండదు. దీనివల్ల యూజెస్ ఏంటి అంటే కనుక దీనిలో ఎలా అయితే బ్లేడ్ ఉంటుందో, పిన్స్ ఉంటుందో, ఇందులో 2 rows పిన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే సన్నటి కనపడని పిన్స్ 2 rows ఉంటాయి. ఎందుకంటే ఇది యానల్ కెనాల్ లోపల ఉంటుంది కాబట్టి సన్న పిన్స్ యూజ్ చేసి 2 rows లో డిజైన్ చేయబడ్డది. ఇది మనం బయటనే వేస్తాం కాబట్టి దీనికి 2 rows అవసరం లేదు, సింగిల్ రో ఉంటుంది. బట్ ఇందులో పిన్స్ కొంచెం పెద్దగా ఉంటాయి, దాంతో పోలిస్తే కొంచెం పెద్దగా ఉంటాయి. బట్ ఇవి కూడా స్టెయిన్లెస్ స్టీల్ పిన్సే ఉంటాయి. అండ్ ఇవి జిగ్జాగ్ లో ఉంటాయి అన్నట్టు. జిగ్జాగ్ లో ఉండడం వల్ల ఇది పెయిన్ ఉండదు, వాపు ఉండదు మెయిన్గా. అండ్ ఇందులో వాడే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో పేటెంట్ రైట్స్ ఉన్న సిలికాన్ రింగ్ కాబట్టి దాంతో మనకు బ్లీడింగ్ ఉండదు, వాపు ఉండదు అండ్ పెయిన్ ఉండదు, ఇట్లాంటివన్నీ ఏవి ఉండవు. సో ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ స్టేప్లర్ ఇప్పుడు ఉన్న సర్కంసిషన్ స్టేప్లర్స్లో. దీనివల్ల ఏంటంటే కొంచెం ఎర్లీగా హీల్ అయిపోతుంది. అండ్ కాస్మెటిక్గా చూసుకుంటే మిగతా స్టేప్లర్తో పోలిస్తే బ్రహ్మాండంగా ఇస్తుంది కాస్మెటిక్ రిజల్ట్స్ అన్నట్టు. సో ఇది కూడా చూడడానికి ఒక టైప్ ఆఫ్ గన్ లాగానే ఉంటుంది అన్నట్టు. ఇది ఒక గన్ ఉంది, ఇది సేమ్ చూడడానికి పిస్టల్ లాగానే, దీనికి కూడా మనకు సేమ్ ఇట్లా రింగ్ ఇదంతా ఉంది సేమ్. సో ఇది కూడా చూడడానికి పిస్టల్ లాగానే ఉంది. వెనకాలకు లాగితే కూడా సేమ్ మన క్యాట్రిడ్జ్ ఫిల్ చేసినట్టుగానే ఉంది. సో ఇది మనం ఈ రకంగా షూట్ చేస్తూ ఉంటాం. సో ఈ గన్ ఏంటి అంటే, ఈ గన్ వాడేది దానికి అంటే వీనాసీల్ అంటే మన గ్లూ థెరపీ అంటారు కదా. సో ఈ గ్లూ థెరపీ ఏంటంటే మనకు అందరికీ లేజర్ తెలుసు, వారికోస్ వెయిన్స్కి లేజర్ సర్జరీ చేస్తారు. ఈవీఎల్టీ కానీ ఈవీఎల్ఈ అని చాలా మందికి తెలుసు. ఈ లేజర్ సర్జరీలో ఏం చేస్తాం, వెయిన్ ఉంటుంది కానీ వెయిన్ అంతా కాల్ చేస్తాం. బట్ ఈ గ్లూ టెక్నిక్లో ఏదైతే ఉంది, ఈ గన్ను వాడి చేసే టెక్నిక్లో ఏంటి అంటే ఆ వీనాసీల్ ఏదైతే మెటీరియల్ ఉంటుందో అడెసివ్ మెటీరియల్, ఇది అక్రిలిక్ మెటీరియల్. అంటే ఇది కొంచెం బ్లడ్ టచ్ కాగానే గట్టిగా అతుక్కపోతుంది. అంటే ఇక్కడ మనం వెయిన్ని కాల్చట్లేదు, తీసేయట్లేదు, ఉన్న వెయిన్ని అతికిచ్చేస్తున్నాం. సో వెయిన్ కంప్లీట్గా ఎంత గట్టిగా అతుక్కుంటుంది అంటే అసలు విడదీయలేమన్నట్టు, అంత గట్టిగా అడేసివ్గా అయిపోతుంది. ఒక పర్మనెంట్ ఇంప్లాంట్గా ఉపయోగపడుతుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఈ గన్ వాడి చేయడం వల్ల కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్. వారికోస్ వెయిన్స్ వరకు ఇన్ని రోజుల వరకు లేజర్ చేసి ఎంతో అంత మంటలు అనేవి ఉండేటివి, ఎర్రగా అయిపోవడము, ముట్టుకుంటే హార్డ్గా గట్టిగా అయిపోవడము, కొంచెం మంటలు అనిపించడము, ఇట్లాంటివి ఉండేటివి. బట్ అది టెంపరీ. బట్ ఈ గ్లూ చేయడం వల్ల అది కూడా ఉండదు, అసలు కంప్లీట్ జీరో పెయిన్ అన్నట్టు, పెయిన్ ఫ్రీ అన్నట్టు. కంప్లీట్గా చేసిన అర్ధగంటలో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది పేషెంట్ని. పేషెంట్ ఎటువంటి అనస్థీషియా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎటువంటి సాక్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎటువంటి పథ్యం కానీ ఎటువంటి బెడ్ రెస్ట్ కానీ, కంప్లీట్ డే కేర్ ప్రొసీజర్. ఎంత డే కేర్ అంటే సర్జరీ థియేటర్లో కనుక ఈ సర్జరీ చేసిన తర్వాత అంటే ఈ గ్లూ టెక్నిక్ చేసిన తర్వాత వితౌట్ ఎటువంటి వీల్ చైర్ కూడా అవసరం లేకుండా నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోవచ్చు, ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ చేయొచ్చు, వాళ్ళు సరిగ్గా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. అంత సింపుల్ టెక్నిక్ అనేది. ఈ గ్లూ టెక్నిక్ల వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే
మళ్ళీ మళ్ళీ సాక్స్ వేసుకునే అవసరం ఉండదు. అండ్ లేజర్ చేస్తే అంతో ఇంత రీకానలైజేషన్ రికరెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ గ్లూలో రీకానలైజేషన్ అనేది అవ్వదు. సో దీనివల్ల రికరెన్స్ అనేది ఇంపాసిబుల్ అన్నట్టు గ్లూ టెక్నిక్‌లో. సో అంతేకాకుండా ఈ గ్లూ టెక్నిక్ మనం అరికాల నుంచి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే యాంకిల్ జాయింట్ నుంచి చేయొచ్చు. అదే లేజర్ యాంకిల్ జాయింట్ నుంచి చేస్తే అక్కడ కొంచెం నమ్‌నెస్ ఉంటుంది. కొంచెం మంట ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. బట్ ఈ గ్లూలో అది కూడా ఉండదు. కాబట్టి గ్లూ మనం యాంకిల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది ఒక టైప్ ఆఫ్ గన్. సో ఇట్లా గన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మెడికల్ ఫీల్డ్‌లో కూడా వచ్చేసినాయి. ఈ గన్స్ వలన చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ లేటెస్ట్ గన్స్. దీనివల్ల పేషెంట్ క్విక్‌గా రిలీఫ్ అయిపోతుంది. క్విక్‌గా మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ లీవ్స్ పెట్టుకోకుండా డైరెక్ట్‌గా ఆఫీస్‌కెళ్ళిపోవచ్చు. అండ్ కాస్మెటిక్‌గా చూసినా గానీ, లేకపోతే పేషెంట్ బెనిఫిట్‌గా చూసుకున్నా గానీ, ఈ గన్స్ చాలా ఉపయోగపడతాయి. సో ఎవరికన్నా గ్లూ టెక్నిక్ కావాలన్నా గానీ, లేకుంటే సర్కంసిషన్ కావాలన్నా గానీ, లేకుంటే పైల్స్‌కి గన్‌తో టెక్నిక్ కావాలన్నా గానీ, ఖచ్చితంగా నేను అవైలబుల్‌గా ఉంటాను. సో మీరు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీకు గనక ఈ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్ ఉన్నా, పైల్స్ ప్రాబ్లమ్ ఉన్నా, లేకుంటే ఈ ఫైమోసిస్ గానీ, బెలినైటిస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే గనక మనం గన్‌తో మనం కంప్లీట్‌గా ట్రీట్మెంట్ చేయొచ్చు. థాంక్ యూ వెరీ మచ్.